గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జగన్. మా విలేజ్ శాలిగవరం, మాది నల్గొండ జిల్లా. నేను 8 రోజుల క్రితం మా నారుకు మన యొక్క వెస్టేజ్ యొక్క అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి 82 స్ప్రే చేయడం జరిగింది. నేను స్ప్రే చేయడానికి కారణం ఏంటంటే, ఈ చలికాలంలో నార అనేది ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి దానివల్లనే నేను స్ప్రే చేశాను. 16వ తారీఖు చేసిన వీడియో కూడా మన దాంట్లో ఉంది. స్ప్రే చేసే ముందులో ఎట్లా ఉంది అనేది నారు. అయితే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, మన నార అనేది 8 రోజుల్లో మంచి వండర్ఫుల్గా గ్రోతింగ్ వచ్చింది. గ్రోతింగ్తో పాటు గ్రీనరీ కూడా, అంటే పచ్చదనం కూడా ఉంది. రేపు లేదా ఎల్లుండి మేము నాటు కూడా వేస్తున్నాము. అంటే లుంగకు అందే విధంగా నార అనేది గ్రోతింగ్ అయింది. జస్ట్ నారు పోసి 23 రోజులు అనమాట ఈ రోజుతో. అంటే బయట మాకంటే ఒక 5 రోజుల ముందు నారు మాతో పాటు అలికిన వాళ్ళు ఉంటారు, మాకంటే ముందు అలికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నార అనేది గ్రోతింగ్ రాలేదు. ఎందుకు రాలేదంటే, వాళ్ళు అగ్రి మీకు వాడమని చెప్పినా కూడా, వాళ్ళు సజెషన్ చేసినా కూడా వాళ్ళు వినలేదు. కానీ ఇలాంటి వండర్ఫుల్ రిజల్ట్ ఉన్నాయి. మన ప్రొడక్ట్స్ వాడచ్చు. ఇప్పుడు వాడుతూ నెక్స్ట్ 2-3 రోజులు నాటేసే టైంలో మన దాంట్లో అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ అని ఉంటాయి. అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎర్రగా అనేది కాదు, మనం నాటేసిన కాంచెలు ఎట్లాగైతే నాటేస్తామో అక్కడి నుంచి పచ్చగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పిలకలు కూడా ఒక 20-40 మధ్యలో పిలకలు వస్తాయి. ఒకవేళ మనం గ్రానువల్స్ వాడకుండా ఉంటే ఏమవుతుందంటే, రైతులకు నాటేసినాక ఎర్రగా అవుతుంటుంది. ఎర్రగా అయిందని మళ్ళీ బయట ఫర్టిలైజర్లో వెళ్ళి షాప్లోకి వెళ్ళి మందులు తెచ్చి స్ప్రే చేస్తారు. దానివల్ల రైతుకు ఒక విధంగా నష్టమే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పిలకల కోసం మళ్ళీ పిలకలకు బయటికి వెళ్ళి తెస్తారన్నమాట. తేవడం వల్ల కూడా ఆ విధంగా రెండో విధంగా నష్టం అవుతుంది. అదే ఒక అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ వాడడం వల్ల ఆ 2 విధాల బెనిఫిట్స్ అనేది రైతు తీసుకోవచ్చు. మన యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి. ప్రతి ఒక్క రైతు కూడా మనం సజెషన్ చేయొచ్చు. నేను 3 కార్ల నుంచి వాడుతున్నా, ఇది 4వ కారు కాబట్టి మన ప్రొడక్ట్స్ అనేది వండర్ఫుల్గా ఉన్నాయి. ఏ రైతుకైనా వండర్ఫుల్గా మనం సజెషన్ చేయొచ్చు. రిజల్ట్ వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. విష్ వెల్.